అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను ఒక పోస్ట్ చూశాను. అదే 500 డాగ్స్ చంపారు ఒక సర్పంచ్ అని. రేణు దేశాయ్ గారు చాలా ఫైర్ అయ్యారు. చాలామంది ఆమెను డాగ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఆమెను వ్యతిరేకిస్తున్నారు, ఆమె మాటను. సరే, వాళ్ళని పక్కన పెడదాం. అందులో డాగ్ లవర్స్ ఐఎమ్ డాగ్ లవర్. 500 డాగ్స్ చంపే రైట్స్ మీకు ఎవరిచ్చారు? నేను అడుగుతున్నా. ఇప్పుడు ఒక డాగ్ తప్పు చేస్తే ఒక డాగ్ని శిక్షించు. నువ్వు 500 డాగ్స్ని ఎలా చంపుతావురా? అసలు నీకు ఏ రైట్స్ ఉన్నాయని చంపుతావు ఒక ప్రాణం తీయడానికి? డాగ్స్ గురించి నీకేం తెలుసు? వాటికి హాని తలపెడుతుంటేనే, ఏదో జరుగుతుంటేనే అరుస్తాయి తప్ప ఊరికే అరవవు డాగులు. నాకు డాగ్ ఉంది. నేను కూడా అడుగుతున్నా. ఇప్పుడు రేణు దేశాయ్ గారు పోరాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. నువ్వు 500 డాగ్స్ ఎలా చంపుతావు? ఎంత ఉసురు తగులుతుందిరా నీకు? తను చెప్పినట్టు కర్మ ఎప్పుడు ఎవరిని వదలదు. త్వరలోనే ఆ కర్మ ఏంటో నీవు చూస్తావు. నువ్వు పదవిలో ఉన్నావు, సర్పంచ్ పదవిలో. కాపాడేది పోయి నువ్వు జంతువుల్ని ఎలా చంపుతావు? అన్ని డాగ్స్ అలా ఉండవు. దానిలో ఏదో లోపం ఉంటేనే అరుస్తుంది, కరుస్తుంది. దాన్ని రక్షించుకోవడానికే అరుస్తుంది, కరుస్తుంది తప్ప ఎవరిని హాని చేయదు డాగ్. మనల్ని కాపాడి తను చావడానికైనా సిద్ధంగా ఉంటుంది డాగ్. ఒక ముద్ద పెట్టినందుకే జీవితాంతం పడి ఉంటుంది. నేను కూడా చెప్తున్నా. ఎంత ఉసూరుమంటుంది ఆ డాగ్స్. పిక్కు పెట్టాడు వాడు. మళ్ళీ ఏం పెట్టి చంపాడు అసలు? నాకైతే ఏడుపు వస్తుంది వాటిని చూస్తుంటే. పిక్కు తను పోరాడిన దాంట్లో తప్పు లేదు. రేణు దేశాయ్ గారు, యు ఆర్ రైట్. అస్సలు తగ్గేదే లేదు. ఏ ప్రాణికి హాని కలగకూడదు. గవర్నమెంట్ చూసుకుంటుంది. ఏదైనా సెంటర్లు చేసి వాటికి ఫుడ్ ఏదో పెట్టాలి, కానీ ఒక ప్రాణం తీయడానికి మనకు ఎలాంటి హక్కు లేదు. ప్లీజ్, ఐఎమ్ డాగ్ లవర్. డాగ్ సైడ్ నుండి నేను చెప్తున్నాను. దయచేసి ఏ డాగుల్ని హింసించకండి. కొందరు కార్లతో గుద్ది, బండ్లతో గుద్ది వెళ్ళిపోతున్నారు. ఇలాంటి హాని తలపెట్టకండి. ఎప్పుడీ మనిషిని కాపాడాలనే చూస్తుంది. ఏదో 100లో ఒక డాగ్ అలా ఉంటుందేమో. దానికి ఏదో మైండ్ పాడయ్యో, దాని హెల్త్ పాడయ్యో అలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు డాగ్స్ మనిషిని హాని చేయాలని చూడవు. ప్లీజ్ సేవ్ డాగ్స్, సేవ్ డాగ్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మరి మనుషులు తప్పు చేస్తే మనుషుల్ని చంపట్లేదే? కుటుంబంలో ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషికే శిక్ష వేస్తున్నారు తప్ప కుటుంబానికి వేయట్లేదు కదా. మరి వాటికి ఎందుకు శిక్ష? ప్లీజ్ సేవ్ డాగ్స్.